అమెరికా రాజకీయాల్లో చాలా కాలంగా రెండు పార్టీలే ప్రధానంగా నడుస్తున్నాయి. అవి డెమోక్రటిక్ పార్టీ మరియు రిపబ్లికన్ పార్టీ. ఇవే ఎప్పుడు పైచేయిగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద మార్పు రాబోతుంది. మన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ది అమెరికన్ పార్టీ అనే కొత్త పార్టీతో రంగంలోకి దిగారు. అవును, మీరు విన్నది నిజమే. ట్రంప్ తో ఎలాన్ మస్క్ మధ్య జరిగిన ఒక తీవ్రమైన గొడవ కారణంగానే ఆయన ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. ప్రజల ఆలోచనలో పెద్ద మార్పు తీసుకుని రావచ్చు. అంతేకాదు, చాలా కాలంగా అమెరికాలో ఉన్న రెండు పార్టీల రాజకీయ విధానానికి ఇది ఒక పెద్ద సవాలుగా మారింది. ఒకప్పుడు ఎలాన్ మస్క్ అంటే డొనాల్డ్ ట్రంప్ కి పెద్ద సపోర్టు, ఆయనకి డబ్బు సహాయం కూడా చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకరికొకరు శత్రువులయ్యారు. దీని కారణం ఏంటంటే ట్రంప్ తీసుకొచ్చిన ఒక బిల్లు. దాని పేరు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. ఈ బిల్లు చివరికి చట్టంగా మారింది. దీని ప్రకారం ధనవంతులు, మధ్య తరగతి వారికి పన్నులు తగ్గుతాయి, సరిహద్దు భద్రత మరియు సైనిక ఖర్చు కూడా పెరుగుతుంది. కానీ పేదల కోసం ఇచ్చే మెడికేడ్ నిధులు మాత్రం తగ్గిస్తారు. ఎలాన్ మస్క్ ఈ బిల్లును అస్సలు ఒప్పుకోలేదు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని, ముఖ్యంగా పేదలను చాలా ఇబ్బంది పెడుతుందని ఆయన గట్టిగా చెప్పారు. మరి మస్క్ అంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నారు? చివరి వరకు ఈ వీడియోని చూసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే, ఈ బిల్లో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు ఇచ్చే ప్రభుత్వ సాయం, పన్ను రాయితీలు తగ్గించే నిబంధన ఉంది. అంటే తన కంపెనీ టెస్లాకు ఇది పెద్ద దెబ్బ. అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది, లాభాలు కూడా తగ్గుతాయి. అందుకే మస్క్ దీనిపై మండిపడ్డారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరిగింది. మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ కూడా చేశారు. అందులో ట్రంప్ కి ఎప్స్టీన్ ఫైల్స్ తో సంబంధం ఉందంటూ ఒక కామెంట్ పెట్టారు. అది చాలా వివాదానికి దారి తీసింది. అలా ఇద్దరి మధ్య గొడవ బాగా ముదిరింది. ట్రంప్ తీసుకొచ్చిన ఆ బిల్ పాస్ అయ్యింది, అంటే చట్టం అయిపోయిందన్నమాట. దీని తర్వాత ఎలాన్ మస్క్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే కొత్త రాజకీయ పార్టీని పెడతాను అని ప్రకటించారు. అసలు ఈ ఆలోచన ఎక్కడ నుండి వచ్చిందంటే, మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఓ సర్వే పెట్టారు. అమెరికాలో ఒక పార్టీ కావాలా అని అడిగారు. ఆశ్చర్యకరంగా దాదాపు 80% మంది అమెరికన్లు అవును, కొత్త పార్టీ కావాలి అని ఓటేశారు. ప్రజలు తమకు ఒక కొత్త ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని ఈ సర్వే తేల్చింది. ప్రస్తుతానికి ఈ అమెరికన్ పార్టీ ఇంకా అధికారంగా రిజిస్టర్ కాలేదు. కానీ మస్క్ మాత్రం దాన్ని మొదలు పెట్టడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫెడరల్ ఎన్నికల నిబంధనల ప్రకారం పార్టీను స్థాపించే పనులు కూడా మొదలు పెట్టేశారు. మరి ఎలాన్ మస్క్ తన అమెరికా పార్టీతో ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ ప్లాన్స్ ఏంటి? పూర్తి వివరాలు ఇంకా బయటికి రాలేదు. కానీ మస్క్ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. అమెరికా రుణాలను తగ్గించాలని ఆయన అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి వేగవంతం చేయాలి అని చెప్తున్నారు. అవసరం లేని రూల్స్ ను తగ్గించాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని పూర్తిగా కాపాడాలి, జనాభా పెరుగుదలను ప్రోత్సహించాలి అంటూ సాధారణంగా ఏ వైపుకు మొగ్గు చూపకుండా మధ్య మార్గ విధానాలను పాటించాలి అనేది ఆయన ఆలోచన. మస్క్ లక్ష్యం వెంటనే ప్రెసిడెంట్ అవ్వడం కాదు. ఆయన ప్లాన్ చాలా వ్యూహాత్మకంగా ఉంది. 2026లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో కొన్ని కీలకమైన కాంగ్రెస్ సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నారు. ముఖ్యంగా 2 నుంచి 3 సెనేట్ సీట్లు, అలాగే 8 నుంచి 10 హౌస్ స్టేట్లను గెలుచుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో చట్టాలు పాస్ అవ్వాలి అంటే 1-2 ఓట్లు తేడాతోనే నెగ్గుతుంటాయి లేదా ఓడిపోతూ ఉంటాయి. అంటే ఓట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడే ఒక కొత్త పార్టీకి 2 లేదా 3 సీట్లు వచ్చినా కూడా వాళ్ళు చాలా పవర్ఫుల్ అవుతారు. ఎందుకంటే కీలకమైన చట్టాలపై ఓటింగ్ కు జరిగేటప్పుడు నిర్ణయాత్మక శక్తిగా మారుతాయి. అంటే వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే ఆ చట్టం పాస్ అవుతుంది లేదా ఆగిపోతుంది. ఇది చాలా పెద్ద ఎత్తుగడ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రభావాన్ని చూపించే ప్లాన్ అన్నమాట. కానీ ఎలాన్ మస్క్ పార్టీ పెట్టిన అమెరికాలో ఒక కొత్త రాజకీయ పార్టీ గెలవడం అంత తేలిక కాదు. ఇక్కడ రాజకీయ వ్యవస్థ చాలా కఠినంగా ఉంటుంది. మూడో పార్టీకి ఎన్నో పెద్ద సవాళ్లు ఎదురవుతాయి. అమెరికాలో దాదాపు 160 సంవత్సరాలుగా డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలే అధికారంలో ఉన్నాయి. రెండు పార్టీలకే ప్రజలు బాగా అలవాటు పడ్డారు. ఒక కొత్త పార్టీని అధికారంగా రిజిస్టర్ చేయాలన్నా లేదా తమ అభ్యర్థులను ఎన్నికలో నిలబెట్టాలన్నా అది చాలా కష్టం. కొన్ని వేల సంతకాలు సేకరించాలి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన కఠినమైన నియమాలు ఉంటాయి. ఎన్నికల ప్రచారానికి డబ్బు చాలా అవసరం. కానీ చాలా డబ్బు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకే వెళ్తుంది. కొత్త పార్టీలకు, చిన్న పార్టీలకు డబ్బు దొరకడం చాలా కష్టం. అమెరికాలో టీవీలు, న్యూస్ ఛానల్ ఎక్కువ ఆ రెండు ప్రధాన పార్టీల గురించే చూపిస్తాయి. కొత్త పార్టీలకు పెద్దగా ప్రచారం దొరకదు. అమెరికాలో ఉన్న ఒక ముఖ్యమైన ఎన్నిక నిబంధన చిన్న పార్టీలకు పెద్ద సమస్యగా మారుతుంది. అదే విన్నర్ టేక్స్ ఆల్ సిస్టమ్. అంతేకాకుండా చాలా మంది ఓటర్లు నా ఓటు వృధా అవుతుందేమో అని భయపడతారు. అందుకే గెలిచే అవకాశం ఉన్న రెండు పెద్ద పార్టీల్లో ఒకదాన్ని ఓటు వేయడానికి ఇష్టపడతారు. కొత్త పార్టీకి ఓటు వేయడానికి వెనుకాడుతారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్న అడ్డంకులు చాలా పెద్దవి. కానీ ఎలాన్ మస్క్ అంటే మామూలు వ్యక్తి కాదు కదా. ఆయనకు కొన్ని బలమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే ఈ సవాలు ఆయన తట్టుకొని నిలబడతారని కొంతమంది అంటున్నారు. మస్క్ ప్రపంచంలోని చాలా ధనవంతుడు. తన పార్టీ కోసం ప్రచారానికి తానే సొంతంగా కోట్లకు కోట్లు ఖర్చు చేయగలడు. అది ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఎలాన్ మస్క్ పేరు ప్రపంచం మొత్తం తెలుసు. ఆయనకు ప్రత్యేకంగా
తనను తాను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ గుర్తింపు రాజకీయాల్లో చాలా ఉపయోగపడుతుంది. ఆయనకు ఎక్స్ వంటి పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. దాని ద్వారా లక్షల మంది ప్రజలతో నేరుగా మాట్లాడగలడు. ఇది ప్రచారం చేసుకోవడానికి చాలా పెద్ద అవకాశం. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థపై చాలా మంది అమెరికన్లు అసంతృప్తిగా ఉన్నారు. కొత్త పార్టీ అవసరం ఉందని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. మస్క్ ఈ ప్రజా అసంతృప్తిని తన పార్టీకి అనుకూలంగా మార్చుకోవచ్చు. మస్క్ కు చాలా మంది పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల నుంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన పార్టీకి వాళ్ళ నుంచి కూడా డబ్బులు సేకరించే అవకాశం ఉంది. ఎలాన్ మస్క్ కి కొన్ని బలమైన అంశాలు ఉన్నప్పటికీ ఆయనకు ఒక బలహీనత కూడా ఉంది. ఇవి ఆయన పార్టీ ప్రయాణంలో సవాలు విసిరే అవకాశం కూడా ఉంటుంది. ఎలాన్ మస్క్ ప్రజల్లో ఉన్న ఆదరణ గతంలో కంటే తగ్గింది. ఆయన చేసే కొన్ని పనులు లేదా వ్యాఖ్యల వల్ల ఆయన పట్ల ప్రజలకున్న మంచి అభిప్రాయం కొంచెం తగ్గుతుందని సర్వేలు చెబుతున్నాయి. మస్క్ ఒక ప్రాజెక్టు పై ఎక్కువ కాలం దృష్టి పెట్టరని పేరుంది. ఆయన ఒక పని మొదలు పెట్టి కొన్నాళ్లకు దాన్ని వదిలేసి ఇంకో కొత్త దానిపై దృష్టి పెడతారు. మరి ఈ రాజకీయ ప్రయత్నానికి ఆయన ఎంతకాలం కట్టుబడి ఉంటారో అనేది ఒక ప్రశ్న. బహుశా రేపు మళ్ళీ మార్స్ మీద ఇల్లు కట్టే పనిలో పడిపోతారేమో. ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం. ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికాలో పుట్టారు, అమెరికాలో కాదు. కాబట్టి ఆయన అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి అర్హుడు కాదు. ఆయన పరోక్షంగా అంటే తన అభిప్రాయాలతో సరిపోయి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయాలను ప్రభావితం చేయగలరు, కానీ స్వయంగా దేశ అధ్యక్షుడు కాలేరు. కొందరు విశ్లేషకులు ఏమంటున్నారంటే మస్క్ రాజకీయాలకు రావడం వెనుక ప్రజల సంక్షేమం కంటే ఆయన సొంత వ్యాపార ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీల గొడవ వల్లే పార్టీ పెట్టారు అనేది వారి వాదన. అమెరికాలో దశాబ్దాలుగా ఉన్న రెండు పార్టీల వ్యవస్థలను మార్చడం అనేది చాలా చాలా పెద్ద పని. ఇది అంత సులభం కాదు. కానీ ఎలాన్ మస్క్ పెట్టిన ది అమెరికన్ పార్టీ వల్ల రాజకీయాల్లో మాత్రం పెద్ద ప్రభావం పడవచ్చు. ఎందుకంటే కొన్ని ముఖ్యమైన ఎన్నికల్లో ఈ కొత్త పార్టీ వచ్చి సంప్రదాయవాద ఓట్లను అంటే రిపబ్లికన్ కు పడే ఓట్లను విడగొట్టే అవకాశం ఉంది. అలా జరిగితే అది తెలియకుండానే డెమోక్రటిక్ పార్టీకి లాభం చేకూర్చవచ్చు. మరి మస్క్ ప్రజల మద్దతు ఎంతవరకు ఉంటుంది? ట్రంప్ తో ఆయనకు మళ్ళీ గొడవలు వస్తాయా? అసలు ది అమెరికన్ పార్టీ అమెరికా రాజకీయాల చివరికి ఎంత ప్రభావం చూపుతుంది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడేం చెప్పలేదు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మస్క్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దినకర టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు వెంటనే తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం.